నమస్కారం డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు డాక్టర్ గారిని నోటి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, బ్రష్ అయిన తర్వాత నాలుకను ఎలా క్లీన్ చేయాలి? మనం సాధారణంగా టీత్ క్లీనింగ్ అంటే మనం టూత్ బ్రష్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత పళ్ళన్నీ క్లీన్ చేసిన తర్వాత మనం నాలుకను కూడా మనం క్లీన్ చేసుకుంటాం. ఎందుకంటే నాలుక మీద పాచి బ్యాక్టీరియా, నాలుక మీద బ్యాక్టీరియా, తర్వాత మనం తీసుకున్న ఆహారపు తునకలు, ఇవి అన్నీ కూడా ఒక లేయర్గా ఫామ్ అవుతాయి. దీన్ని ఇంగ్లీష్లో ప్లేక్ అంటారు, మనం పాచి అంటాం. ఈ పాచిలో బ్యాక్టీరియా ఉండటం వల్ల ఏమవుతుందంటే అది పళ్ళు పుచ్చిపోవటానికి, అట్లాగే చిగుళ్ళు వ్యాధులు రావటానికి, నోట్లో అల్సర్స్ ఏర్పడటానికి ఇప్పుడు కారణం అవుతుంది అన్నమాట. తర్వాత ఈ పాచి ఉన్నట్లయితే మనం మాట్లాడుతూ ఉంటే స్మెల్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ స్మెల్ రాకోకుండా, అట్లాగే నోటి వ్యాధులు రాకోకుండా ఉండాలంటే మనం నాలుకని కూడా మనం శుభ్రం చేసుకున్నట్లయితే డెఫినెట్గా మనం పూర్తిగా క్లీన్ చేసుకున్నట్లు అవుతుందన్నమాట. కాబట్టి కొంతమంది టంగ్ క్లీనర్స్, కొంతమంది ఇట్లాంటి టంగ్ క్లీనర్స్, అట్లాగే విలేజెస్లో కొంతమంది పుల్లలు, అవి పుల్లలు ఈ రెండుగా చీల్చి అవి ఒక నాలుక బద్దగా ఏర్పాటు చేసి నాలుక మీద ఉన్న పాచిని క్లీన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా, అంటే మనం ఈ నాలుక ఈ బద్ద అనేది ఈ పుల్లలతోటి వీటితోటి చేస్తే ఏమవుతుందంటే నాలుక మీద కొన్ని టేస్ట్ బడ్స్ ఉంటాయి. అంటే రుచిని తెలియజేసే ఈ కణాలు ఉంటాయి అన్నమాట. ఈ కణాలు అవి ఏంటంటే ఇంజురీ అయ్యి మనకి మనం ఏమి ఆహారం తింటున్నాము, అంటే స్వీట్ తింటున్నాం అనుకోండి, స్వీట్ అని మనకి తెలియదు అన్నమాట. అట్లాగా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి స్మూత్గా ఉన్న ఈ టంగ్ క్లీనర్స్ని మనం నాలుక మీద ఉన్న పాచిని తీయడానికి ఉపయోగించాలి. మధ్యకాలంలో ఇట్లాంటి ఈ సాధనం అంటే టంగ్ క్లీనర్స్ కూడా వచ్చాయి. కాబట్టి దీంతో కూడా మనం ఈ టంగ్ని క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూద్దాం. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.